బంగారు కుటుంబాల సంక్షేమం కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ అన్నారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చిలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 టోర్నమెంట్ జట్ల జెర్సీలను విజయవాడలో ఆవిష్కరించారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే మార్చిలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 టోర్నమెంట్ జట్ల జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. ఎంజీ రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథులుగా హాజరై ఈసీఎల్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎలైట్ క్రికెట్ లీగ్ మొదటి సీజన్ను హైదరాబాద్లో నిర్వహించారని, రెండవ సీజన్ను ఏపీలో నిర్వహించాలని నిర్ణయించడం ఆనందంగా ఉందని అన్నారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం మొత్తం ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తే చారిటీ ద్వారా అందరినీ ఆదుకోవచ్చని సూచించారు. పొలిటికల్ టీం కూడా క్రికెట్ ఆడనుందని, యువ మంత్రుల జట్టు కప్పు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఎలైట్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ ఏపీలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి కాజ్ కోసం తెలంగాణలో హైదరాబాద్లో అక్కడ సీజన్ 1 పెట్టడం, అక్కడ డొనేషన్స్ కానీ అక్కడ వచ్చిన డబ్బుతో భారతదేశ సైనికుల కుటుంబాలకు ఆదుకోవడం చాలా స్ఫూర్తితో ఆ కార్యక్రమం జరిగింది అక్కడ. దాని తర్వాత ఎప్పుడైతే దీనికి సంబంధించి ఉదయ్ చంద్ర రెడ్డి గారు వచ్చి ఆంధ్రాలో పెడతామని చెప్పారు, మేము చెప్పాం. ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాబట్టి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఎక్కువ పొలిటీషియన్స్ కానీ అఫీషియల్స్లో కానీ యూత్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రానే. కాబట్టి తప్పకుండా దీని మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం, ముఖ్యంగా మాకు గ్లోబల్ సిటీ అయిన వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని మార్చి నెలలో పెడదామనుకోవడం కూడా మంచి సుపరిణామం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మరి ఈ క్రికెట్ లీగ్, ఎలైట్ క్రికెట్ లీగ్ని రేపు మార్చిలో 3rd and 4th వీక్లో పెట్టబోతున్నారని చెప్పారు. మరి ఆ 3rd and 4th వీక్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం. మరి ఆ పార్టిసిపేషన్ కూడా ప్రజలందరూ కూడా దాన్ని బాగా తిలకించాలి. మరి ఇటు ఎప్పుడూ లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో పాలిటీషియన్స్ మీద, సినీ పరిశ్రమ నుంచి, మరి అలాగే ఉద్యోగస్తుల నుంచి, మరి అలాగే పోలీసుల వారి నుంచి కూడా. అయితే ఇప్పుడే విన్నాను అది హైదరాబాద్లో పోలీసు వాళ్ళు కప్పు గెలిచారని. అయితే మేమైతే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నాము. మా అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా చట్టసభల్లో పార్టిసిపేట్ చేయడానికి మేము కంటెస్ట్ చేసి సుమారు 86 మంది ఫస్ట్ టైమర్స్ మేము. మరి మాకు ఈసారి ఖచ్చితంగా పాలిటీషియన్స్ కూడా తక్కువ కాదని నిరూపించే దశగా మేము కూడా మా టీం తయారు చేసి అందరితో కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకెళ్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకుంటాం. అనంతరం చామల ఫౌండేషన్ చైర్మన్ చామల ఉదయ్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ టోర్నీలో ఆంధ్ర పొలిటికల్ కింగ్స్, టాలీవుడ్ థండర్స్, బుల్లితెర రేంజర్స్, మీడియా మాస్టర్స్, సిరి ఇన్ఫో మిసైల్స్, పోలీస్ లైన్స్ జట్లు పాల్గొంటాయని తెలిపారు. టోర్నీ ద్వారా వచ్చిన నగదును సైనికులు, బంగారు కుటుంబాల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. బుల్లితెర నటుడు ప్రభాకర్, చామల ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు భానుచంద్రరెడ్డి, డైరెక్టర్లు రవీంద్రరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తరుణ్, ఆమికోస్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్లో 50,000 మంది ఖచ్చితంగా వీక్షకులు వస్తారని మనం భావించవచ్చు. అయితే ట్రెండ్ అంతా కూడా క్రికెట్ మీదే నడుస్తుంది కాబట్టి ఈసారి 6 టీంలు ఉంటాయని తెలియజేశారు. లాస్ట్ టైం పొలిటికల్ టీం కొద్ది వీక్గా ఉందని అన్నారు. ఈసారి అసలు దేనికి మిగతా 5 కూడా ధీటుగా మేము సమాధానం ఇస్తామని చెప్పి మేము టైం దొరికినప్పుడు ఆడుతూ ఉంటాం. ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు రెగ్యులర్గా మేము డైలీ నైట్ ఆడతామని చెప్పి. అయినప్పటికీ మేము ఈసారి ఏమాత్రం తీసిపోకుండా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు యూత్ ప్లస్ కొద్ది ఏజ్డ్ ఉన్నా కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్. సో రాంప్రసాద్ గారు అయితే 2 టీంలు ఇమ్మన్నారు. నేను
నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిని. నేను కూడా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో తిరిగిన వ్యక్తిని. ఆ జిల్లాలో తిరుగుతున్న క్రమంలో నాకు కూడా ఒక ఫౌండేషన్ స్థాపించి విస్తృత స్థాయిలో సాయం చేయాలనే ఒక ఆలోచన మొదలయ్యి 2014లో స్థాపించి రూరల్లో మొదట బోర్స్ అండ్ ఎడ్యుకేషన్, విద్యకు వైద్యానికి అందరికీ హెల్ప్ చేస్తూ ఇది మొదలుపెట్టడం జరిగిందన్న. అక్టోబర్ 9, 10వ తేదీన 2025 రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ప్రోగ్రామ్కి విశేష స్పందన రావడంతో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనుకున్నాం. మీరందరికీ అన్న వాసంశెట్టి సుభాష్ గారికి, మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలన్న. ఇలాగే మీరు మా చామల ఫౌండేషన్గా సహకరిస్తూ ముందుకు పోతారని మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సీజన్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 బంగారు కుటుంబం అనేది అయితే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమానికి చామల ఫౌండేషన్ నుంచి కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మేము సహకరిస్తాం. అదేవిధంగా బార్డర్లో మన దేశానికి కాపు కాస్తున్న సైనికులందరికీ వాళ్ళ కుటుంబాలకు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని వదిలేసి వాళ్ళకి అంత దూరం పోతున్న ఆ కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటామన్నా. మీ సహకారానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.